నా పేరు సునీత ఎలిజబెత్ అండి. నేను ముదిగొండ తహసీల్దార్గా చేస్తున్నాను. మా మండలంలో పంట పొలాలకైతే నీరు అందకపోవడం అనేది ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో వాటిలో వచ్చేది ఏంటంటే, అది ఎత్తైన పొలాలు ఎక్కడైతే మనకి ట్యాంకుకి పైన ఎత్తైన పొలాలు ఉన్నాయో అక్కడ కొద్దిగా నీరు అందక కొంత ఎండిపోవడం అనేది జరిగింది. అది లిఫ్ట్ ద్వారా వచ్చే వాటర్ నుంచి రావాలి. ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళని మేము మోటార్ కూడా పెట్టుకొని మోటార్ ద్వారా కూడా చేసుకోవాలని కూడా చెప్పాను. అది కూడా ఈ మధ్యకాలంలో కంప్లీట్ అయిపోయిందండి. ఇక రేషన్ కార్డుల గురించి వస్తే, కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఎంక్వైరీ అని ఇంకా కొన్ని ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి ఆ వెరిఫికేషన్ అనేది మళ్ళీ మాకు ఒకసారి చెప్తారు. ఫైనల్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందండి. దాని గురించి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడద్దు, టెన్షన్ పడద్దు. ఈ నీటి విషయంలో వచ్చేసరికి కొంతమంది కావాలని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఏమో నీళ్ళైతే మాకు వస్తున్నారు కానీ ఎంక్వైరీ చేస్తున్నారు కానీ మా దగ్గరికి అయితే రావట్లేదు అని చెప్తున్నారు. ఓకే అండి. యాక్చువల్గా అయితే మీరు అన్నదాని ప్రకారం అది ఎంత నిజము ఎంత అబద్ధం ఉంది అన్నది మీ కరెక్టే. ఎందుకంటే అది పూర్తి దాకా మేము తిరిగినప్పుడు కానీ మేము గ్రామ స్థాయిలో కూడా మేము ఒక టీం పెట్టుకోవడం జరిగింది. మండల స్థాయిలో కూడా టీం ఉంది. కానీ ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి ఇంటిమేషన్ ఇవ్వటం కానీ ఏదీ లేదు. మా గ్రామ స్థాయిలో టీం కూడా తిరిగినప్పుడు కూడా ఎవరు ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టట్లేదు. మొన్న అలాగే మా ఆర్టీఓ గారు ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు ఒకరిని మా పొలాలన్నీ ఎండిపోతున్నాయండి అనేసరికి సార్ ఒకసారి వెళ్ళి టీం అంతా చూడండి అన్నారు. తీరా చూస్తే అవి కూచిమంచి మండలానికి చెందిన పొలాలు అయి ఉన్నాయి. ఆయన అక్కడ మా ఎండిపోతున్నాయి అని చెప్పి ఇక్కడ ఆర్టీఓ గారితో చెప్పేసరికి అది మా మండలం కింద అన్నట్టు వచ్చింది. అట్లా కొన్ని బై మిస్టేక్ మరి, అంటే అధికారులను చూసి చెప్తున్నారా అన్నది అర్థం కాలేదు. ఒకవేళ వాళ్ళే తెలుసుకుంటారని ఆగుతున్నారో తెలియట్లేదు. ఇలాంటిది ఏదైనా ఉన్నా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే, కొన్ని తెలిసి తెలియక కొన్ని పొరపాటు జరుగుండొచ్చేమో, మాకు ఇంటిమేషన్ ఇస్తే మటుకు వెంటనే ఇమీడియట్లీ యాక్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ గ్రామాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మండల లెవెల్లో కూడా మేమంతా టీం రెడీగా ఉన్నాము. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఏఓ గారిని కలవటం కానీ, తహసీల్దార్ని కలవటం కానీ, లేదా మండల సెక్రటరీని కలవటం కానీ చేసినా కానీ అది అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడం జరుగుతుంది. తాగునీటి సమస్య అనేది ఎక్కడ అంత నాకేమి ఇంతవరకు అయితే ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. ఒకవేళ వచ్చినా కానీ నేను దానికి సంబంధించి మరి మనకైతే అన్ని ఏరియాల్లోకి వాటర్ సప్లై అయితే బాగానే ఉంది. ఎవరైనా నాకు అటువంటి కంప్లైంట్ ఇస్తే నేను ఒకసారి సెక్రటరీ గారితో, పంచాయతీ సెక్రటరీతో వీటితో మాట్లాడి నేను చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.